ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏంటిది? అమెరికాలో ఈ యాక్ట్ ప్రకారం లంచం ఇవ్వటం, అది కూడా ఎలాగా, నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, దాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఒప్పుకోవాలి, నీకు దానికి సంబంధించిన రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు కొంత లంచం ఇవ్వజూపావు. అది అతి పెద్ద నేరం. సో ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఇప్పుడు అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు ఆల్మోస్ట్ కేసు ఫైల్ అయ్యాయి. ఏమని? అదానీ కంపెనీలలో అమెరికా వాళ్ళు షేర్లు కొన్నారు అండ్ పెట్టుబడులు పెట్టున్నారు. బట్ ఈ అదానీ ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన వాటిని అండ్ వాళ్ళతో కలగలిపి ఇంకా వేరే కొత్తగా సామ్రాజ్యం విస్తరించడానికి గాను అతను లంచాలు ఇచ్చున్నాడు. ఎవరికి ఎంత? దాదాపు 2069 కోట్లు దాదాపు లంచం ఇచ్చున్నాడు. ఎక్కడ? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఒడిశా గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్. ఎప్పుడు? 2021. అంటే ఎందుకు ఏంటి అంటే లంచం ఇవ్వంది ఇండియాలో పని కాదు, లంచం ఇవ్వంది నువ్వు ఇండియాలో ఏ ప్రాజెక్ట్ టేకప్ చేయలేవు అన్నది ఇక్కడ మెయిన్. వాస్తవానికి నేను జగన్కి సంబంధించి చెప్పి వీడియో క్లోజ్ చేయాలి, బట్ నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేశంలో ఒక ధనవంతుడు ప్రపంచ దేశాలను కూడా శాసించే పొజిషన్కి వెళ్తున్నాడు అన్న. విదేశీ కంపెనీల యొక్క బ్రాండ్లకు సంబంధించిన వస్తువులు మన దేశంలో కొనుగోలు తగ్గిపోయింది, మన దేశంలో తయారయ్యే వస్తువుల కొనుగోలు పెరిగింది అన్న. ఇమ్మీడియట్గా ఏదో ఒక విధంగా మన దగ్గర ఉన్నటువంటి పెత్తన, మన దగ్గర ఉంటారు కదా కొంతమంది వెధవలు, మన దేశంలో వాడు ఎదుగుతుంటే తట్టుకోలేరు. విదేశీ వాళ్ళు పోసే సుస్సుని అమృతంలాగా భావించి తాగుతూ వాడు ఏం చెప్తే చేస్తూ ఉంటారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన, ముస్లిం రాజులు వేరే దేశాల నుంచి మన దగ్గరికి వచ్చిన, ఫ్రెంచ్, డచ్లు ఎవరైతే తీసుకోండి, మన దేశం మీద దాడులు జరిగినా, మనల్ని వాళ్ళు ఏకంగా బానిసలు చేసి పరిపాలించినా, మన వారి మీద మరలా మన వాళ్ళే దాడులు చేస్తున్న కారణం ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి బానిస మనస్తత్వం గల వాళ్ళు అండ్ కండరి పప్పలు. ఈరోజు వారినే ఆయుధంగా చేసుకొని ఈ అమెరికాలో నమోదైనటువంటి వాటిని బేస్ చేసుకొని ఈరోజు అదానీని టార్గెట్ చేశారు. నేను అదానీని వెనకేసుకు రావట్లేదు. అదానీ మామూలుడు కాదు, నో డౌట్. కేంద్రంలో మోడీ కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, మేనేజ్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఎదుగుతూనే ఉన్నాడు అండ్ ప్రకృతి సంపద కొల్లగొడుతూనే ఉన్నాడు. సరే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తిరిగి ఇస్తుంటూ ఉండొచ్చు కాక, లాభాల్లో 2% అండ్ ఎక్స్ట్రా ఏదైనా ఇస్తూ ఉండొచ్చు కాక, నేను కాదన్నాను. అయితే మెయిన్గా ఏమంటానంటే మన దేశంలో మిగతా వాళ్ళకన్నా చాలా ఫాస్ట్గా ఇతను ఎదుగుతూ ఉన్నాడు. ఎలా ఏంటంటే కేంద్రంలో మోడీ సపోర్ట్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు సపోర్టు, రాజకీయ నాయకులు సపోర్ట్. సో ఇలా ఈ అదానీని తొక్కాలి మనం అన్నట్టుగా అనుకున్నారు. ఇలా అనుకొని లాస్ట్ ఇయర్ హిండెన్బర్గ్ నివేదిక అన్నారు, ఇప్పుడు వచ్చేసి ఈ బ్లూంబర్గ్ కోర్టులో వచ్చేసి అభియోగాలు అన్నారు. నాకు ఒకసారి విజయ్ మాల్యా గుర్తొచ్చాడు. ఒకప్పుడు 2007 ఆ సమయంలో విజయ్ మాల్యాకి సంబంధించి యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బ్రేవరీస్ కార్పొరేషన్ అంటారు, దానికి చైర్మన్ విజయ్ మాల్యా. ఐ థింక్ ఇప్పుడు కూడా అతను అనుకుంటా. విఠల్ మాల్యా రోడ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది, అక్కడ వీళ్ళ కంపెనీలో ఎక్కువని ఉంటుంది, హెడ్ ఆఫీస్లో ఇక్కడ. ఆ రోజు ఈ యునైటెడ్ స్పిరిట్స్ తయారు చేసేవి అరౌండ్ 79 లిక్కర్ బ్రాండ్లు దాదాపు రెడీ అవుతాయి. అక్కడి నుంచి వరల్డ్లో 150 దేశాలలో వేల్దే. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఈ బ్రేవరేజ్ కంపెనీ అనమాట యునైటెడ్ బ్రేవరేజ్ వాళ్ళు. ఈ యునైటెడ్ స్పిరిట్స్ అయితే మన ఇండియాలో లిక్కర్ బిజినెస్లో 60% యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళే. వరల్డ్లో 150 దేశాలలో బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్లు అన్నప్పుడు ఈ యునైటెడ్ బ్రేవరేజ్ వాళ్ళే. మరీ ఎక్కువగా అన్నప్పుడు ఈ కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అండ్ దాంతో రిమైనింగ్ ఆల్కహాల్ లైక్ అలా ఉండేవి. సో ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇదంతా? ఆ విజయ్ మాల్యా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా వరల్డ్ మొత్తం మీద. ఆ మూమెంట్లో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఆ మూమెంట్లో ఇతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా ఇబ్బంది పడింది. దెన్ ఆ బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకొని ఉండొచ్చు, మరలా కట్టాలనుకున్నప్పుడు తిరిగి కడదాం అనుకున్నాడు, మరి ఏమైంది అంటే కానీ మొత్తానికి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటికి వచ్చాడంటే లేదు, కానీ ఈ మధ్యలో ఉన్నాడులే, కొన్నాళ్ళు ఉన్నాడులే కానీ బట్ రాలేదు. నేను వస్తాను రా బాబు, కానీ నాకు ఇదిగో మీరు నాకు ఈ సడలింపులు ఇవ్వండి రా బాబు అన్నట్టుగా కొన్ని అడుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు విషయం ఏంటి? విజయ్ మాల్యా ఆనాడు దేశం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మన భారతదేశంలో
కింగ్ ఫిషర్ మన యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళది, యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు కాకుండా వేరే బ్రాండ్లు బడ్వైజర్ కానీ, కాల్స్బర్గ్ కానీ, తర్వాత కరోనాకు సంబంధించిన బీర్లు కానీ లైక్ దట్ ఆ వేలో కొన్ని అవి ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే ఏం అంటున్నానంటే మన దేశంలో మనవాడు ఎదుగుతూ ఉండడాన్ని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. విదేశీయులు వస్తూ ఉంటే వాడిని స్వాగతిస్తూ ఉన్నాం. వాడు ఏదైనా కుట్రలు చేస్తే దానికి ఎస్ అని చెప్పి మనవాడు అంటున్నాం, వార్తలు హెడ్డింగ్లు ఇస్తున్నాం. అండ్ దేశంలో వచ్చేసి వాళ్ళని నానాకల బూతులు తిడుతూ ఉన్నాం. విజయమల్లని అలాగే మనం అనుకున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చేద్దాం, విజయమల్లని వెనకేసుకు రావట్లేదు. అతను ఏవైతే అప్పులు చేయడం కట్టాల్సిందే. సో ఇక్కడ పాయింట్ ఏంటి, విజయమాల్యని టార్గెట్ చేశారు, అతని కంపెనీని టార్గెట్ చేశారు, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని తగ్గించారు, విదేశీ బ్రాండ్లకు సంబంధించిన దాన్ని మొత్తం మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసి పడేశారు. ఇప్పుడు ఆ విజయమాల్య ప్లేస్లో వీళ్ళకి అదాని కనిపిస్తూ ఉన్నాడు. ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, చాలా మంది కావచ్చు, మన దగ్గర న్యూట్రల్ వాళ్ళు కూడా అదాని ఎలా ఎదుగుతున్నాడు, మోదీ హెల్ప్ వల్ల అదాని ఎలా ఎదుగుతున్నాడు, ఆ రాష్ట్రమైనటువంటి మంత్రులకి లంచాలు ఇచ్చి ప్రకృతి సంపదను కొల్లగొడతాం వల్ల అదాని ఎలా ఎదుగుతున్నాడు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిందే ఖచ్చితంగా రాష్ట్రాలని చెప్తూ ఉంటే ఆ దిగుమతి చేసుకునే బిడ్డు వచ్చేసి అదానికి వచ్చింది. అదాని నుంచి మనం కొనుగోలు చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయో అందులో మేజర్ షేర్ అదానికి ఉండేలాగా మోడీ చేస్తూ ఉన్నాడు. అటువంటి మోడీ సపోర్ట్ ఉన్నటువంటి అదాని దగ్గర నుంచి కూడా మన అన్న జగనన్న ఏకంగా $200 మిలియన్, అరౌండ్ 1700 crores మొత్తం ఇప్పుడు లంచాలు చూపినాడు, ఇలా ఇచ్చున్నాడు అని చెప్పేసి ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఏపీ ఈ ప్రభుత్వాలకని, ఇందులో ఒక ఆంధ్రప్రదేశ్కే 1680 నుంచి 1700 కోట్లు దాదాపు అదాని లంచాలు ఇచ్చాడు అని చెప్పేసి అది జగన్కి అధికారులకి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతా మోదీ సపోర్ట్ ఉంది. దేశంలో ఎక్కడ అసలు తను వెళ్ళి అడిగితే ఏదైనా రెడీ అంటుంటారు. అటువంటి వాడి దగ్గర నుంచి కూడా లంచాలు వసూలు చేసిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి ఖ్యాతి, జగన్మోహన్ రెడ్డి యొక్క కక్కుర్తి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిపోయింది. శభాష్రా పేటీఎం బ్యాచ్, ఎగరండి, కాళ్ళు ఎగరండి, తొడలు కొట్టుకోండి, మెడలు కొట్టుకోండి, ఏదైనా కొట్టుకోండి రా బాబు. ఇంకా మీ జగన్ మించినట్టు రా బాబు. ఇంకా ఏపీలో పెట్టుబడులు పెట్టండి రా బాబు అని అంటే జగన్ ఉండగా మా వల్ల కాదని పారిపోయారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఇది కూడా ఇదే, వాళ్ళు రూల్స్ అన్నీ ఫాలో అయినా చిన్న చిన్నగా ఇవ్వాలంటే ఇద్దామన్నా ఆహా నాకు ఎంత కావాల్సిందే, నాకు అంత షేర్ ఇవ్వాల్సిందే, ఈయన మనిషేనా, ఈయన ఉన్నా అసలు బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి పారిపోయారండి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు బయటపడుతున్నాయి ఎలా ఏంటంటే అదానీ కాబట్టి సరేలే నీకు ఎంత కావాలి చెప్పని చెప్పేసి ఇంత ఇచ్చేసి ఇంకా ఆ రకంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి సంబంధించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి చంద్రబాబు సమయంలో చేసుకున్నారండి. వాటిని పక్కకు పెట్టేసి ఈయన ఏకంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో యూనిట్ కాస్ట్ అరౌండ్ ₹5. జగన్మోహన్ రెడ్డి వాటిని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ క్రైసిస్ వస్తే పవర్ ఎక్స్చేంజ్లో ఏకంగా యూనిట్ ₹20 కొన్నాడు, ₹25 కొన్నాడు. దీనివల్ల ఈరోజు డిస్కమ్లకు సంబంధించి చూసుకుంటా పోతే దాదాపు 15,000 కోట్లు 20,000 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. అవి తీరాలంటే ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచాలి. కరెంట్ ఛార్జీలు పెంచితేనే అసలు ఊరుకున్నట్టు జనాలు లేరు. సో చంద్రబాబు నాయుడు పెద్ద గుదిబండ. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆనాడు ఇక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పక్కన పెట్టి పవర్ ఎక్స్చేంజ్లో కొంటూ కొత్తగా ఎవరైనా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి సంబంధించి వస్తున్నారంటే వారి నుంచి లంచాలు అడిగేసి ప్రాజెక్టులు ఇవ్వడం. అలా ఏపీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీ అన్నప్పుడు సోలార్ ఎనర్జీకి సంబంధించేసి ఇదిగో అదానీకి సంబంధించి ఇచ్చున్నాడు. ఎలా ఏంటంటే $200 మిలియన్ లంచం తీసుకోండి. ఏంటండి అసలు, ఇంకా జగన్ వచ్చేసి మనిషి అనుకునే వాళ్ళు ఉన్నారా, ఇంకా జగన్ వచ్చేసి నాయకులు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏపీ పరువు ఎంత తీయాలి అంత తీసేసాడండి. అసలు బిజినెస్ మ్యాన్ అన్నాడు ఇక జగన్ కనిపిస్తే ఆవిడ పరిగెడతాడు. ఇంకా పిల్లికి బిచ్చం పెట్టడు, కానీ ఎదురుగా కాకి ఏదైనా తింటూ ఉన్నా కాకించులో కాకి తిన్నది కూడా తీసుకునే రకం జగన్మోహన్ రెడ్డి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. లంచాల రూపంలో జగన్మోహన్ రెడ్డి మింగింది దాని ప్రకారం ఈరోజు ప్రపంచంతో థూ అంటూ ఉన్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా కొన్ని క్లూస్ ఇవ్వటమా, కొన్ని వచ్చేసి రూమర్ స్ప్రెడ్ చేయడమా చేసేసి ఆనాడు విజయమాల్యాని ఈరోజు వచ్చేసి అదానిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మన దేశ స్టాక్ గొప్ప కూల్చుతూ ఉన్నారు. ఈరోజు అండి 2,000 కోట్ల లంచం అన్నారు అదాని. దానికి గాను ఈరోజు ఓన్లీ అదాని కంపెనీలకు సంబంధించినటువంటి షేర్ మార్కెట్ చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందండి. 2,000 కోట్లు ఎక్కడ, 2 లక్షల కోట్లు ఎక్కడ అంటే మన జనాలు ఆ 2,000 కోట్లతో ఈ ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయింది, అదాని షేర్లు మునిగిపోతుందని చెప్పేసి షేర్లు అమ్మేసిపోయారు. ఈవెన్ ఇది చూసేసి మిగతా భయపడిపోయారు. దాంతో ఈ ఒక్కరోజే మార్కెట్ అరౌండ్ 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
నేను కాల్ ఆప్షన్లో పెట్టున్నా, నాది మొత్తం సంఘానికి పోయింది, మొత్తం డౌన్ అయిపోయింది కదా మార్కెట్. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పదలుచుకుంది, సింపుల్ అండి. ఎర్రి గొర్రెల్లాగా పిచ్చోళ్ళలాగా ఎవడో ఏదో చెప్తే ఫాలో అయిపోయి స్టాక్ మార్కెట్లో ఏడుపులు ఎడవబులు పెట్టకండి. అండ్ ఇప్పటికన్నా మన దేశం అసలు ఏం జరుగుతుంది, మన దేశం మీద పడి ఎవడో ఏడుస్తున్నాడు అండ్ ఇంటర్నల్గా అన్నప్పుడు లంచాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటూ ఉన్నవే. సో నేను ఎంకరేజ్ చేయను, కానీ దానిని చూసి మీరు భయపడేదో ఇదే అయిపోకండి. అండ్ హిడెన్బర్గ్ వాళ్ళు చెప్పున్నారా, దానికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయిందండి. దాని మీద సెబీ ఎంక్వైరీ చేశారు, సుప్రీంకోర్టు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. చివరికి ఏమని తెలియదండి, హిడెన్బర్గ్ చెప్పింది దానికి సంబంధించి ఏది ప్రూఫ్లు లేవు, అడంతా అబద్ధం చెప్పాడు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అన్నారు. కానీ లక్షల కోట్లు ఆవి. యాకంటే ఈ రోజు మళ్ళీ ఆ పొజిషన్ వచ్చిందంటే మరలా ఈ రోజు డౌన్ అయిపోయాయి. దీనిని 3-4 వీడియోలో చేయొచ్చండి, నాకు అంత ఓపిక లేదు. ఎందుకంటే ఉన్నదానిలోనే క్లారిటీగా చెప్తే అట్లీస్ట్ ఈ ఒక్క వీడియోని మీరు సరిగ్గా చూడగలిగితే చాలని చెప్పేసి మీకు అర్థమవుతుందా. జగన్ అంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు అదే కకృతి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే కకృతి. ఎదుటినంటే ఎవరైనా సరే నాకు ఇవ్వాల్సిందే అయిపోయింది. నెక్స్ట్ కాయిన్కి ఇంకో సైడ్, మన దేశంలో ఎదుగుతున్నటువంటి బిలియనర్స్ని చూసి మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రపంచాన్ని కూడా శాసించే స్థాయికి ఎదుగుతున్నారు అనుకుంటే వారిని తొక్కాలనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు మరీ ముఖ్యంగా అమెరికాలో నానా రకాలుగా విషయం చిమ్ముతూనే ఉంటారు. గతంలో విజయమాలి, ఇప్పుడు వచ్చేసి అదాని.